వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. బలహీనతను గుర్తు చేసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. బలాన్ని పెంపొందించండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు. బలహీనతకు పరిష్కారం బలహీనత గురించి చింతించడం కాదు. బలం గురించి ఆలోచించడమే. చాలా చక్కగా వివరించారు గదండీ! బలహీనతను ప్రతి క్షణం గూడా మనం బలహీనంగా ఉన్నాం, మన వల్ల కాదు, మన చేత కాదు, మనం ఏం చేయలేము అని చెప్పేసి బలహీనతలను గుర్తు చేసుకోవడం వల్ల ఏమీ దానివల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదండి. బలాన్ని పెంపొందించుకోండి. మనకు శక్తి ఉన్నది, బలం ఉన్నది, మనం చేయగలము, సాధించగలము, మనకు పట్టుదల, కృషి, దృఢ సంకల్పంతోటి మనం ఈ పని సాధించగలం, చేయగలము. మంచి పనులండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు. మనం ఇంకా శుష్కించిపోతాము. అలాగే మనలో ఉన్న దృఢత్వం పోతుంది. మనం ఏమి పనికిరాని వాళ్ళంగా తయారైపోతాం.